వెల్కమ్ టు ది లియో. ఏపీలో రాష్ట్రం మొత్తం కూడా ద్విముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా ఒక కడప ప్రాంతంలో మాత్రం త్రిముఖ పోటీ నెలకొని ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఇటు ఎన్డీఏ కూటమి అలాగే వైసీపీ మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కడప ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ ఎంపీ స్థానానికి ఇప్పుడు టీడీపీ అలాగే అంటే కూటమి అలాగే వైసీపీతో పాటు మరొక వ్యక్తి కూడా రేసులో ఉన్నారు. మనందరికీ తెలుసు, షర్మిల. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల అయితే రంగంలోకి దిగింది. సో దీంతో ఇప్పుడు అక్కడ కడప ప్రాంతంలో త్రిముఖ పోటీ అయితే నెలకొంది. అయితే త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా మొదటి స్థానంలో వైసీపీ, రెండో స్థానంలో టీడీపీ, మూడో స్థానంలో షర్మిల ఉంటుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఇక్కడ మూడవ స్థానానికి పడిపోయింది ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి. కడపలో మొదటి 2 స్థానాల కోసం పోటీ పడుతున్నది తెలుగుదేశం పార్టీ అలాగే షర్మిల. ఒక రకంగా ఎవరికి ఎర్జు ఉంటుందంటే రాజశేఖర్ రెడ్డికి కొంచెం అది కంచుకోట కాబట్టి ఆ ఫ్యామిలీకి, షర్మిలకి కొంచెం ఎర్జు ఉంటే ఉండుండొచ్చు. బట్ అదే స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా అక్కడ పట్టు లభించింది. వీరిద్దరి మధ్య 3వ స్థానానికి పడిపోయింది ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి. అంటే వైసీపీ 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం ఏంటంటే, సరే సాగుదప్పు కొనలొట్టపోయినట్టు ఓడిపోయినా కానీ సరే ఏదో పర్లేదులు అనుకుందరు. కానీ ఇప్పుడు 3వ స్థానానికి పడిపోవటం అనేది ఆ వైసీపీని తీవ్రంగా వేధిస్తున్నటువంటి అంశం. దాని ప్రభావం ఒక కడప ఎంపీ పార్లమెంట్ మీద ఉంటుందనుకుంటే పొరపాటే. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ప్రచారానికి వెళతారు. ముఖ్యంగా షర్మిల చేస్తున్నటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు. షర్మిలతో పాటు సునీత కూడా ఇప్పుడు ప్రచారంలో పాల్గొని షర్మిలకు ఓటేయాలని అడగటం, ప్రతి చోట కూడా వివేక హత్యనే ప్రధానంగా వాళ్ళు ఆయుధంగా చేసుకోవడం జరుగుతుంది. అయితే షర్మిల, సునీత ఏ స్థాయిలో వివేక హత్యని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా వివేక హత్యను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అసలు మొట్టమొదట ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఈవెన్ చంద్రబాబు గారితో పాటు అటు ఆదినారాయణ రెడ్డి కానివ్వండి, బీటెక్ రవి కానివ్వండి, ఇలాంటి వారందరూ ఆ హత్యలో ఉన్నారని చెప్పి మొదట జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాత్ర లేదని తెలిసిన తర్వాత ఈ ఎన్నికల్లో ఈ అంశాన్ని బలంగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా కడప ప్రాంతంలో ఈ అంశాన్ని బలంగా వినియోగించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించింది. ఏదైతే షర్మిల తన ప్రచారాన్ని సాగిస్తుందో అదే స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రచారాన్ని సాధిస్తుంది. సో తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ రెడ్డి అభ్యర్థిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల అభ్యర్థిగా ఉంటే, అలాగే వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు అవినాష్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నాడు. సో వీరిద్దరి మధ్య త్రిముఖ పోటీ అయితే నెలకొంది. బట్ ఈ త్రిముఖ పోటీలో వెనకడుగు వేసి కిందకి తగ్గింది ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ప్రచారం మీరు ఎక్కడ చూసినా కానీ చప్పగా సాగుతుంది. మీరు కడప ప్రాంతంలో అవినాష్ రెడ్డి ప్రచారాన్ని ఒకసారి మీరు చూడండి. ఆయన అనుచరులు చేసే ప్రచారాన్ని అంటే ఒక తప్పు చేసిన వ్యక్తి తలెత్తుకోలేని పరిస్థితి, 10 మందికి ముందుకు వెళ్ళి తలెత్తుకోలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ప్రచారం అయితే చేస్తున్నాడు కానీ ప్రజలతో మమేకం కాలేకపోతున్నాడు, వారితో పూర్తిగా కలిసి మాట్లాడలేకపోతున్నాడు. ఒక రకంగా ఏంటంటే నేను మీ ఇంట్లో మనిషినని చెప్పుకోలేని పరిస్థితి. 2019 ఎన్నికల సమయంలో సరిగ్గా ఇదే వివేకానందరెడ్డి కేసును అడ్డం పెట్టుకుని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందారు. డోర్ టు డోర్ దీన్ని తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. 5 ఏళ్ళు వచ్చేటప్పటికి అదే అవినాష్ రెడ్డి అందులో దోషిగా తేలటం, ఎప్పటికీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉండటం, ఎవరు ఎక్కడ మొహం మీద నిలదీస్తారో, నువ్వు నీ తండ్రే కదా చంపిందని ఎక్కడ నిలదీస్తారో, నీ తండ్రి ఎందుకు జైలుకి వెళ్ళాడని ఎవరు నిలదీస్తారో అనే ఒక భయంతో ఏదో దొంగతనం చేసినోడు చూడండి భయంగా తిరుగుతుంటాడు. అదంటే ప్రజల్లో కలవలేడు. అలాగా అవినాష్ రెడ్డి కూడా ప్రజల్లో కలవలేని పరిస్థితి. మరి ఇదే సమయంలో షర్మిలగానే తీసుకుంటే సునీతను తోడుగా తీసుకుని ఈరోజు కడప ఏదైతే పార్లమెంట్ పరిధి ఉందో ఆ పరిధి మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేస్తుంది. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఒకే ఎజెండా వాళ్ళది. ఏంటంటే వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి.
దీన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. ఈ సింగిల్ పాయింట్ ఎజెండాతో వాళ్ళు రాష్ట్రం మొత్తం కూడా తిరిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఆ కడప ప్రాంతంలో అయితే విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా వివేక హత్యను కడప ప్రాంతంలో ప్రధానంగా ప్రచారం చేస్తూ, ముఖ్యంగా పులివెందులు కానివ్వండి, కడప లాంటి ప్రాంతాల్లో వివేక హత్య కేసు ప్రముఖ పాత్ర వహిస్తుందని మన గతంలోనే చెప్పాం. వివేక హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఉందని తెలిసిన తర్వాత కొద్దిగా ఆ పార్టీకి కానివ్వండి, ఆ ఫ్యామిలీకి కానివ్వండి ఉన్నటువంటి అభిమానులందరూ కూడా దూరం అయిపోయే పరిస్థితి. ఇప్పుడు ఎంత అభిమానించినప్పటికీ కూడా హత్యలు చేసేది వాళ్ళిద్దరి మీద నెడుతున్నారంటే ఎవరు ఓర్చుకోలేరు. అందులో మనకు వేరే విధంగా ఉండొచ్చు, కానీ కడప, పులివెందులు లాంటి ప్రాంతాల్లో వివేక హత్య కేసు అనేది ఒక సెంటిమెంటల్గా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ఆయన రాజకీయాలకు అతీతంగా కూడా అత్యంత సోముడైనటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఏ పార్టీ వాడైనా సరే నాకు ఆపద వచ్చిందంటే భుజం మీద చేసుకుని తీసుకెళ్లేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపడం, ఆ తరువాత ఆ వివేక కూతురు కూడా డంకా బజాయించి ఒకటే మాట చెప్తుంది, ఆ రోజు నా తండ్రిని చంపింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. సో ఈ విషయం జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఆ భారతీ రెడ్డికి తెలిసి కూడా ఈరోజు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. అంటే వీళ్ళంతా కుట్ర పన్ని నా తండ్రిని చంపారనే విషయాన్ని ఈరోజు ఆ సునీత కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ షర్మిల వీళ్ళు వివేక హత్య కేసుని ప్రజల్లాగా బలంగా తీసుకెళ్తున్నారో, అదే సమయంలో వివేక హత్యను నేను చెయ్యలేదు అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అవినాష్ రెడ్డికి వచ్చింది. కానీ చెప్పాలన్నా మనసు రాట్లా, ఎవడు నమ్మేవాడు కూడా ఉండవు. ప్రతి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారు, మా తండ్రిని చంపింది అవినాష్ రెడ్డే, వాళ్ళ నాయనే చెప్పాడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఓటేయొద్దు అంటున్నారు. కానీ అవినాష్ రెడ్డి వెళ్ళిపోయి అబ్బాయి నేను చంపలేదని చెప్పగలదుడా ప్రతి ఇంటికి వెళ్ళి? చెప్పలేడు. అలా అని చెప్పపోతే మా అవినాష్ రెడ్డి చంపాడని భావన ఉంటుంది ఎవరని ఆ భయం. అంటే ముందు నువ్వు వెనక్కి పోయేలాగా ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి. నేను చంపలేదు అని చెప్పుకోలేడు, అలాగని చెప్పకుండా వదిలేస్తే తన మీద నిందపడద్దన్న భయం ఉంది. సో ఇలాగా ఎప్పుడైతే ఈ త్రిముఖ పోటీ ఉందో, వాస్తవానికి షర్మిల రేసులో కూర్చుండకపోతే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి పోటీ ఉండేది, బట్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే షర్మిల రంగంలోకి దిగిందో, షర్మిల రంగంలో దిగటంతో ఇప్పుడు వైసీపీకి చెందిన వారు కానివ్వండి, లేదా వాళ్ళంతా స్వతహా కాంగ్రెస్ పార్టీ కాబట్టి, వాళ్ళ తండ్రి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంత అభిమానం చూపించవచ్చు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే ఆదరించారో అలాగే షర్మిలను కూడా ఆదరించాలనే భావన కొంత ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. సో ఇవన్నీ కూడా షర్మిలకు కలిసి వచ్చే అంశంగా మారుతున్నాయి. సో ఇప్పుడు ఈ త్రిముఖ పోటీలో అవినాష్ రెడ్డి మాత్రం 3వ స్థానానికి పడిపోయాడు. సో ఏం చేసినా అవినాష్ రెడ్డి అక్కడ గెలిచే పరిస్థితి కనపడటం లేదు. వేరే ఏ విషయమైనా నాకు సంబంధం లేదని చెప్పొచ్చు, కానీ వివేక హత్య కేసు అక్కడ ప్రజల్లో చాలా బలంగా వెళ్ళిపోయింది. దాన్ని ఏం చేసినా కానీ తప్పించలేని పరిస్థితి. ఈవెన్ చివరికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే వివేక హత్య కేసు మీద ఏం మాట్లాడాలో తెలియక బాబాయిని చంపింది ఎవరో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పి చేతులు దులుపుకున్నాడు తప్ప విమర్శలు చేయలేని పరిస్థితి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడే చంపించాడు, అందులో బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఉన్నాడని విమర్శించినటువంటి వ్యక్తి, నరాసుర రక్త చరిత్రను రాసినటువంటి వ్యక్తి ఈరోజు ఎవరు చంపారో తెలియదని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా విషయం అర్థమైంది. దీన్ని మరీ తెగేదాకా లాగితే మనకే ఇబ్బంది అనుకున్నాడు ఏమో, కానీ వివేక హత్య కేసు మీద సైలెంట్గా మాట మార్చేసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ వేదిక మీద వివేక హత్య గురించి మాట్లాడటం, మొన్న పులివెందుల కడపలో జరిగినటువంటి ఈ ర్యాలీలోనే ఒకసారి మాట్లాడాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడాల, ఒకసారి అసెంబ్లీలో మాట్లాడాడు. అంతకుమించి వివేక హత్య గురించి ఏ రోజు మాట్లాడాల. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అక్కడ ప్రజలు వివేక హత్య కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ విషయం ఆ ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేదా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ షర్మిల కానివ్వండి చాలా ప్రెస్టేజీగా తీసుకున్నాయి. సో ఇది డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది రివర్స్ అయింది. ఎవరు చంపారో నాకు తెలియదని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇక్కడ హాస్యాస్పదం. ఎవరు చంపారో నీకు తెలియకపోయినా సిబిఐకి తెలుసు కదా, సిబిఐ చెప్పింది కదా అవినాష్ రెడ్డి చంపాడని. మరి అలాంటి అవినాష్ రెడ్డిని నువ్వు పక్కన పెట్టకుండా ఈరోజు టికెట్ ఇచ్చావు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనే లేదు. అవినాష్ రెడ్డికి కాకుండా వేరొక వ్యక్తికి అక్కడ టికెట్ ఇచ్చి అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా పంపాలనుకున్నాడు. కానీ భారతీ రెడ్డి గట్టిగా పట్టుబట్టడంతో అవినాష్ రెడ్డికి తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఎంపీ టికెట్ అయితే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి జోరుగా అయితే సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కడపలో 3వ స్థానానికి అవినాష్ రెడ్డి పడిపోయాడు. బహుశా వైసీపీ చరిత్రలో ఇంతకంటే దారుణమైన పరాజయం ఉండబోదు. ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు కడప లాంటి ప్రాంతాల్లో వైసీపీ పార్టీ ఇలా 3వ స్థానానికి పడిపోతుందని కలలో కూడా ఎవరు ఊహించరు. ఆ స్థాయిలో పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ లేదా
షర్మిల, వీరిద్దరిలో ఒకరు మాత్రం విజయం సాధించే అవకాశం ఉంది తప్ప అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కడప ప్రాంతంలో విజయం సాధించే అవకాశం లేదని చెప్పి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది.